హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. రకరకాల కూరగాయ మొక్కలతో పచ్చగా కనపడే పెద్ద తోట అది. ఒకరోజు అక్కడ దోసకాయలు కోసుకుపోతున్నారు, ఇంకొకళ్ళేమో పొట్లకాయలు కోసిపోతున్నారు. అలా ఎవరో ఒకరు రావడం, తమకు నచ్చిన కూరగాయలు పట్టుకుపోవడం అక్కడ మామూలే. అదేంటి తోట యజమాని ఎవరు లేరా అంటే ఎవ్వరూ లేరు అనడానికి అసలు యజమాని అంటూ ఉంటే కదా. ఎందుకంటే ఆ తోట ఊరందరిది. రోజు బోలెడని డబ్బులు పోసి కాయగూరలు బయట కొనే పని లేకుండా గ్రామస్తులందరూ కలిసి సాగు చేసుకుంటున్న తోట అది. కేరళలోని మెప్పడం గ్రామానికి వెళ్తే ఆ తోటను చూడొచ్చు. కూరగాయలు ఎంత తాజాగా ఉంటే వంట అంత రుచిగా వస్తుంది కదా. కానీ ఏ రోజు కాయగూరలు ఆ రోజు తెచ్చుకుని వండుకునే అవకాశం అందరికీ ఉండదు. అందుకే వారానికో 10 రోజులకో సరిపడా కూరగాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చాలామంది. ఇది నార్మలే కదా. ఇక మార్కెట్లో ఏ కూరగాయలు చూసినా రేట్లు మండిపోతున్నాయి. అలాగని ఇంట్లో పండించుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు కదా. మరి డబ్బులు వదిలించుకోకుండా, రసాయనాల కారణంగా జబ్బులు తెచ్చుకోకుండా మంచి కూరగాయలతో రోజు రుచికరమైన భోజనం చేయడం ఎలాగో కేరళలోని మెప్పడం గ్రామస్తులు చూపిస్తున్నారు. రండి. మెప్పడం అనే ఊరు వ్యవసాయమే జీవనాధారమైన గ్రామం. అక్కడున్న 300 కుటుంబాల్లో రైతులందరూ ఉన్నత విద్యావంతులే. కోవిడ్కి ముందు కమర్షియల్ పంటలు పండించేవాళ్ళు, కానీ ఎవరూ కూరగాయల తోటలు వేసేవాళ్ళు కాదు. లాక్డౌన్ సమయంలో మాత్రం ఆ గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనే కూరగాయలు పండించుకున్నారు. కోవిడ్ తగ్గిపోయి అంతా మామూలయ్యాక చాలామంది ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. ఇళ్లల్లో కూరగాయలు సాగు మానేసి మార్కెట్లో కొనడం మొదలెట్టారు. అది గమనించిన అరుణ్ అనే రైతు గ్రామస్తులంతా ఆరోగ్యం గురించి ఆలోచించి ఒకే కుటుంబంగా ఒకే మాట మీద ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అదే విషయాన్ని గ్రామ పెద్దలతో చెప్పి అందరం కలిసి కూరగాయలు పండించుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళని తీసుకుందాం అన్నాడు. ఆలోచన అందరికీ నచ్చింది. రసాయనాల వల్ల క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉన్న ఈ టైంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించాలని మెప్పడం వాసులు నిర్ణయించుకున్నారు. ఎవరి పొలాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూనే కూరగాయల సాగుకు సిద్ధమై 100 మంది బృందంగా ఏర్పడి ఎవరి పని ఏం చేయాలో ప్రణాళిక వేసుకున్నారు. తర్వాత ఊరి చివర ఉన్న 20 ఎకరాల స్థలాన్ని అందుకోసం కేటాయించుకున్నారు. తలా కొంత డబ్బు వేసుకుని దాదాపు 2 లక్షల రూపాయలు పోగు చేశారు. ఆ డబ్బుతో కాయగూరల సాగుకు శ్రీకారం చుట్టారు. 5 ఎకరాల్లో వరి, మరో 5 ఎకరాల్లో ఆకుకూరలు, మిగిలిన 10 ఎకరాల్లో దోసకాయ, గుమ్మడి, పొట్లకాయ, బెండకాయ, పాలకూర ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలని పండిస్తూ గతేడాది దాదాపు 30 టన్నుల కూరగాయలని ఉత్పత్తి చేశారు. అబ్బా, ఎంత గొప్పతనం అండి. ఈ కూరగాయల తోట కోసం మెప్పడం ప్రజలు సొంతంగా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటారు. అంతేకాదు ప్రతి ఒక్కరికి పోషకాహారం అందాలనే ఉద్దేశంతో కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా వండుకోవాలనే నిబంధన ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే కమిటీ సభ్యులు వచ్చి ఆకుకూరలు కోస్తారు. కూరగాయలేమో ఎవరికి ఇష్టమని వాళ్ళు తీసుకెళ్తుంటారు. మిగతా వాటిని చుట్టుపక్కల 10 గ్రామాల్లోని వారికి ఉచితంగా పంచుతున్నారు. అందుకోసం వాహనాలను గ్రామాల్లోకి పంపుతారు. దగ్గర గ్రామాల వారేమో తోటల వద్దకే వచ్చి తీసుకెళ్తుంటారు. మొదట్లో తోట కోసం ప్రతి ఒక్కరూ సొంత డబ్బును కేటాయించేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకుండా 5 ఎకరాల్లో పండిన వరి పంటను అమ్మితే ఆ డబ్బునే కూరగాయల సాగుకు పెట్టుబడిగా పెడుతున్నారు. కూలీలకు, ఎరువులకు కూడా ఖర్చు లేకుండా కమిటీ సభ్యులే అన్ని పనులు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కూడా స్వచ్ఛందంగా సాయపడుతుంటారు. కలిసికట్టుగా కాయగూరలు పండించుకొని అనారోగ్యాలకు దూరంగా ఉంటూ గ్రామంలోనూ ఆరోగ్యకర వాతావరణాన్ని పెంపొందిస్తున్న మెప్పడం వాసులు అందరికీ చాలా ఆదర్శం కదండి. ఈ విధమైన వ్యవసాయం నాకు చాలా నచ్చింది. నిజంగా మీకు కూడా నచ్చుతుంది కదూ. ఎంత స్వచ్ఛమైన రసాయనాలు లేని కూరగాయలను పండించుకొని ఆ ఊర్లో వాళ్ళు ఎంత చక్కగా తింటున్నారండి. అదృష్టవంతులు అనుకోవాలి. అలాగే మరి మీ దగ్గరలో ఎవరన్నా మీరు పల్లెటూరులో ఉండి ఇలాగా భూమి అది ఉంటే అందరూ కలిసి పండించుకోవాలని ప్రయత్నిస్తారా? చాలా బాగుంటుంది కదా. ఇలా అయితే ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.